పెద్దపల్లి జిల్లా ముప్పిరితోట గ్రామంలో పుట్టినరోజు యువకుడు దారుణ హత్యకు గురవడం కలకలం రేపింది. స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతున్న సాయి కుమార్ను గొడ్డలతో నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ముప్పిరితోట గ్రామానికి చెందిన యువతిని ప్రేమించిన సాయి కుమార్ను చంపేయడంతో గ్రామంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఉదయం కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న సాయి కుమార్ రాత్రి హత్యకు గురి కావడం కుటుంబ సభ్యులు బంధువులను కలిచివేస్తోంది. మృతుడి బంధువుల రోదనలతో సుల్తానాబాద్ ఆసుపత్రిలో విషాదం నెలకొంది. ఎలిగేడు మండలం ముప్పిరితోటలో యువకుడు దారుణ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. పెద్దపల్లి జిల్లా ముప్పిరితోట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పుట్టినరోజే ఒక యువకుడు హత్యకు గురి కావడం అనేది గ్రామంలో కలకలం రేపుతా ఉన్నది. తన పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి చేసుకుంటున్న యువకుడిని గ్రామంలో కొందరు అత్యంత దారుణంగా గ్రామ నడిబొడ్డునే గొడ్డలతో నరికి హత్య చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మృతుని తండ్రి మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నా చెప్పండి, ఏం జరిగింది? సార్, మా అబ్బాయి వేరే అమ్మాయి ఇద్దరు కలిసి ప్రేమించుకుంటున్నారు సార్. అయితే గత 5 నెలల నుండి 2-3 సార్లు వీరి మీద దాడి జరిగింది సార్. పిఎస్లో కూడా, జూలైపల్లి పిఎస్లో కూడా కేసు పెట్టిన ఆగస్టు 23, 2024లో. అప్పుడు ఎస్ఐ గారు మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. మరియు నిన్న అమ్మాయి దాదాపు మాకు 4-5 నెలల నుంచి వెళ్ళి ఫోన్ చేసి నిన్ను, మీ అబ్బాయిని, మా మమ్మీని, నన్ను చంపుతాది అని చెప్పి బెదిరిస్తుండు అది అంటే నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు సార్. గొడవలు జరిగినాయి ఇంతకుముందు ఏమన్నా? సార్, ఏం గొడవలు ఏం లేదు. విలేజ్లో అందరికీ తెలుసు. అమ్మాయి అబ్బాయి బండి మీద తిరిగింది తెలుసు, యాక్సెప్ట్ చేసిరు, అన్నీ అయిపోయినాయి సార్. మధ్యలో చీకటి మల్లయ్య, చీకటి హరీష్ అనే వ్యక్తులు అమ్మాయి వాళ్ళ తండ్రిని హత్యకు ప్రేరేపించేటట్టు పథకం రచించిన దాంట్లో చీకటి మల్లయ్య, చీకటి హరీష్ అనే వ్యక్తులు వాళ్ళు మెదడు సూత్రధారులు సార్. ఇలా తల్లి ఆ చీకటి హరీష్ అనే వ్యక్తికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది సార్. అయితే ఈ అమ్మాయిని అటు చేయాలి అని చెప్పి మా అబ్బాయిని చంపించిన దాంట్లో వాళ్ళ మమ్మీ మొదటిగా వాళ్ళ భర్తతోని మా కొడుకు మీద దాడి చేసేందుకు ఇవన్నీ కారణాలు ఉన్నాయి సార్. మీరు దగ్గరే ఉన్నారా హత్య జరిగిన సందర్భం? నేను 1 నిమిషం వరకు అందిన సార్. మా తమ్ముడు అఖిల్ అనే వ్యక్తి, మా తమ్ముడు అక్కడ నిన్న బర్త్డే విషయంలో వాళ్ళ ఫ్రెండ్స్, మా తమ్ముడు, ఇంకో 4 అక్కడ స్కూల్ ఆవరణలో కేక్ కట్ చేస్తున్నారు సార్. ఆ కేక్ కట్ చేసే టైంలో ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి డైరెక్ట్ వచ్చి అక్కడ ఒకసారి కొట్టేయగానే వాళ్ళు నాకు ఫోన్ చేసి సార్ బండి మీద. నేను సడన్గా 1 నిమిషం కాడ అందిన సార్. వాడు స్కూలు ఆవరణ నుండి నడి ఊళ్ళే వరకు ఉరికొచ్చే వరకు ఒక 7 నిమిషాల్లో దాడి చేసేది సార్. మెడల మీద, ఇక్కడ కడుపులా దాడి చేసేసరికి ఆడు పడిపోయింది సార్. చెట్టంతా కొడుకు కళ్ళ ముందే గొడ్డలి వేట్లకు నేల కూలిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న కొడుకును కొద్ది క్షణాల్లోనే తీసుకున్నప్పటికీ అప్పటికే సంఘటన స్థలంలోనే సాయి కుమార్ మరణించడం జరిగింది. ప్రత్యక్ష సాక్షి మనతో ఉన్నారు. అఖిల్, చెప్పండి, అప్పుడు ఏం జరిగింది అసలు రాత్రి? మేము బర్త్డే సెలబ్రేషన్ కానీ అక్కడికి వెళ్ళాం సార్. స్కూల్ దగ్గరికి, స్కూల్ ఆవరణలో కూర్చున్నాము. ఆ గ్రౌండ్లో కూర్చొని బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది. అక్కడ కూర్చున్నాం. ఒక బైక్ మీద వచ్చింది సార్. బైక్ మీద వచ్చి బైక్ అక్కడ సైడ్ కాపి సాయి కుమార్ను చూసి మా ముగ్గురు ఇట్లా సాయి కుమార్ గుర్తించి సాయి కుమార్ను గొడ్డలతో ఇక్కడ కొట్టాడు సార్. కానీ అది మేము గొడ్డలు అనుకున్నాం, ఒక కట్టె అనుకున్నాం సార్. ఎవరు? అది ఒక అమ్మాయి వల్ల ముత్యం సదయ్య అనే క్యాండిడేట్ వచ్చింది సార్. వచ్చి గొడ్డలతో కొట్టినాక నేను ఆపే ప్రయత్నం చేస్తుంటే సాయి కుమార్ అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యాను, ఉరికిండు సార్. ఒక 200 మీటర్స్ ఉరికేసరికి ఆయన కూడా గొడ్డలతో వేసుకుంటూ ఉరుకుతున్నాడు. నేను కూడా వెనక ఉరికేసరికి నేను పోయేసరికి కింద వండేసిండు. సాయి కుమార్ను గొడ్డలతో దాడి చేసి చేశాను సార్. మొత్తం ఇదంతా బ్లీడింగ్ అయి ఉంది. పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న సమయంలోనే సడన్ గా కొంతమంది వ్యక్తులు ఇక్కడికైతే వచ్చారు. అమ్మాయికి సంబంధించి ఇది ఒక ప్రేమ వ్యవహారమే కారణం అని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు అంటా ఉన్నారు. కన్న తండ్రి మాత్రం కళ్ళ ముందే చెట్టంతా కొడుకు నేల కూలిపోవడంతో ఒక కన్నీరు మున్నీరవుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ముప్పిరితోట గ్రామంలో ఒక విషాదం అయితే చోటు చేసుకుంది. నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి అయితే కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, NTV, సుల్తానాబాద్ నుంచి.